ఏదైనా మనం సాధించాలంటే చదువు ఒకటే కాదు, దానికి తగ్గ శ్రమ కూడా ఉంటే మనం లైఫ్లో సక్సెస్ అవుతాం అని నిరూపించినటువంటి వ్యక్తితో మనం ఈరోజు మాట్లాడుతున్నాము. అది ఎవరో కాదు, శ్రావణ్ కుమార్. అంటే ఇప్పుడు బేసిక్గా యువర్ నాట్ ఏ ఇంజనీర్, మీరు జస్ట్ మీరు అసలు చదువుకోయిందే 9th క్లాస్, అసలు 9th కూడా కంప్లీట్ చేయలేదు కాబట్టి 9th కంప్లీట్ అయిపోయింది. 9th అండ్ హాఫ్ అంటే ఇంకా ఎస్ఎస్సీలో పోలే. ఇప్పుడు మీరు స్టెబిలైజర్స్ ఆల్రెడీ ఇప్పుడు సొంతంగా తయారు చేశారు. ఎన్ని రోజులు అలా కంటిన్యూ అయిందనా? అది 98 దాకా స్టెబిలైజర్ ఫీల్డ్, అంటే 93 నుంచి 98 దాకా స్టెబిలైజర్ ఫీల్డే. ఆ తర్వాతనే నేను ఫీల్డ్లకు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ప్రొడక్షన్ ఇప్పుడు స్టార్ట్ చేసినారు కదా, 4 బ్యాంక్స్ 2 బ్యాంక్స్, అవి ఇప్పుడు మన టాలీవుడ్లోనే కాకుండా బయట ఇండస్ట్రీ కూడా ఇచ్చారా? బయట ఇండస్ట్రీకి అంటే బాంబే ఇచ్చాడు. బాంబేలో ఎట్లా అంటే అక్కడ పోయిందంటే ఒక పీస్ పోయేది, ఆర్డర్ రాకపోయేది, అంటే వాళ్ళు కాపీ చేసి. మనకి ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం ఫైనాన్షియల్గా. నేనైతే అసలు ఫైనాన్షియల్గా నాది ఫిలిం నగర్ స్లమ్ ఏరియాలో, స్లమ్ అనాలి నాది. 18 బస్తీలో మాది ఒక 100 గజాల ఇల్లు నాది. సో అలాంటి స్లమ్ డాగి ఈరోజు మిలియనియర్ అయిపోయింది. లేదు, భగవంతుని దేవాల పోదాం. నిజంగా అంటే నాకు తెలిసి మీరు ఇచ్చినంత సర్వీస్ వేరే కంపెనీల్లో అయితే ఇవ్వదు. నా మనస్తత్వమే అది కాదు. కెమెరా అసిస్టెంట్లకు అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పుడు అంత ఉన్నారో లేదో తెలియదు, కానీ ఆ టైంలో నేను చూసినప్పుడు వాళ్ళ కష్టాలు చూసి నాకు చెమటలు వచ్చాయి. ఇప్పటికి నేను ఒక్కరోజన్నా మా ఫాదర్ లాగా, మా అప్పలాగా బతుకుతానా? ఏంటన్నా అసలు అంటే వాళ్ళకు డబ్బు మీద అంత వ్యామోహం లేకపోవడం. ఒక వర్క్ని చేస్తే ఏం చేసేవారు? అంటే మీ ఫాదర్ ఏం చేసేవారు? టైలర్స్. మేము బేసిక్గా మేము బట్టలు స్టిచ్చింగ్ చేస్తారు కదా, దర్జీ మేరా. బాగా ఫీడ్బ్యాక్ ఇచ్చేది. ఏసీఎస్లో అయితే సూపర్ అన్నట్టు. నాకు ఏసీఎస్ సపోర్ట్ కిరణ్ సార్, ఆయనకు నాకు ఇంట్రడక్షన్ కాకపోయేది. సో మార్కెట్లో ఇప్పుడు మీరు ఆల్రెడీగా ఓన్గా ఎస్టాబ్లిష్ అయిపోయి ఒక పేరు తెచ్చుకున్నారు. సో చాలా మంది మిమ్మల్ని లాగాలని అనుకుంటారు కదా, అలాంటప్పుడు ఎలా? సహజం అది మనకి ఎక్కడైనా. నాకు ఆ బాధ ఏం లేకుండే. బట్ మీరు హాలీవుడ్ కెమెరామెన్తో కూడా వర్క్ వచ్చేది చూసేది. ఇక మా ఊడు ఉన్నాడు రాము అని, నా సీనియర్, వాడిని ముద్దు పెట్టుకుని ఆడాడి పక్కకు కూడా అప్ప ఈజ్ ద గ్రేట్, ఇండియా ఈజ్ ద బెస్ట్, ఇండియా ఈజ్ ద గ్రేట్ అనుకోని ఒకటి స్క్రీన్ మీద మాది నా లోగో రావాలి. సో స్క్రీన్ షాప్ పెట్టాడు మూవీలో, లైట్స్ ప్రొవైడ్ బై అప్ప అని పెట్టి. అది హ్యాపీగా ఉండే. నేను హాలీవుడ్లో నాది లోగో హాలీవుడ్లో వచ్చింది. సో ఖర్చు మీరు ఒక కంపెనీ CEO, మీ లైఫ్ స్టైలు ఇదంతా అంటే చాలా మంది ఇలా ఊహించుకుంటారు కదా, ఉండడానికి ఇల్లు, చేయడానికి ఒక పని, తిరగడానికి ఒక కారు, నాకు మంచిగా ఉంటుంది.